మనకే కావాలి. మరియా గర్భవత. ఇది ఎలాగ జరుగును? పెళ్లి కాక మునుపు ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళని రాజుతో కొట్టి చంపేస్తారు. కాబట్టి ఎవరికి తెలియకుండా ఆమెను విడిచిపెట్టదను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కనును. ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. మరియ గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వలన. అయ్యో, ఎంత పొరపడ్డాను! ఇప్పుడే వెళ్ళి మరియని చేర్చుకుంటాను. ఇందు మూలంగా యవన మంది ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా, సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలననియు కౌశే రాజస్సు వలన ఆజ్ఞ జారీ చేయనహో. అందరూ తమ తమ సొంత ఊర్లకు వెళ్ళి తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామహో. మరియా, బెత్లెహేం వెళ్దాం పదా. అలాగే అండి. అమ్మ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరండి? మీరేం కావాలి? అమ్మ, నా భార్య గర్భవతి, నొప్పులు కూడా వస్తుంది. కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? ఉన్నారా? ఎవరండి? మీరేం కావాలి? అమ్మాయి, నా భార్య గర్భవతి, నొప్పులు కూడా వస్తుంది. కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదు, ఏం లేదు. వెళ్ళండి. అమ్మ, నా భార్య గర్భవతి, నొప్పులు కూడా వస్తున్నాయి. ఏదైనా స్థలం ఉంటే ఇస్తారా? సత్రంలో సర్వేమీ లేదు. మీకు ఇబ్బంది లేకపోతే ఈ పశువుల పాకలో ఉండొచ్చు. ఏమిటి మిత్రమాలా ఆకాశం వైపు చూస్తున్నావు? రక్షకుడు పుడతాడని తెలిసే నక్షత్రం అదేనేమో అని చూస్తున్నాను. అవును మిత్రులారా, అదే ఆ నక్షత్రం. అది కదులుతున్నట్టుంది. పదండి, త్వరగా వెళ్దాం. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఈరోజు రాజు విశేషాలేమి? మిమ్మల్ని కలవడానికి ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఈరోజు రాజు విశేషాలేమి? మిమ్మల్ని కలవడానికి తూర్పు దేశపు నుండి జ్ఞానులు వచ్చాడు ప్రభు. అట్టులన్నా వాడిని ప్రవేశపెట్టారు. అలాగే ప్రభు. హేరోదు రాజుకు ప్రణామములు. రాజు వర్ధిల్లును గాక. మంచిది. నీ రాకకు కారణం ఏమిటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితిమి. అట్టులనా? ఎవరక్కడ? చిత్తం ప్రభు. వెంటనే శాస్త్రులను ప్రవేశపెట్టండి. ప్రణామములు రాజా. క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదయ దేశపు బెత్లెహేములోనే. ఏలయనగా
యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధ ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలున్న ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నిండి వచ్చెను అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. అలాగా మీరిక వెళ్ళండి. అలాగే ప్రభు. వారిని పిలిపించండి. ఆ నక్షత్రం ఎప్పటి నుండి కనిపిస్తుంది? సుమారు 2 సంవత్సరాల నుండి ప్రభు. సరే, మీరు వెళ్ళి శిశువున్న చోటును కూర్చి మాకు వర్తమానం పంపించండి. సరే రాజా, మేము బయలుదేరుతాం. నేను కాక వేరొక రాజున అది చూస్తాను. ఒరే యాకోబు, రూబేను, యూదా, చీకటి పడుతుంది కదా, గొర్రెలన్నిటిని దొడ్లో చేర్చి రండ్రా. అబ్రహ్మన్న, ఆ దేవుడు కృప వల్ల ఈ రోజంతా తన గొర్రె మందలు చక్కగా పచ్చిగా వేసి ఒడ్డుకి తిరిగి వచ్చాయి. అవునరా పిల్లలు, దేవుడు చాలా గొప్పవాడు. అరే అన్నయ్య, అక్కడ ఏదో వస్తుంది చూడండి. దగ్గర రావద్దు. భయపడుతుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఈ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు కానవాడు. ఒక శిశువు పొత్తి గొడ్డలతో చుట్టబడి ఒక తట్టలో పండుకొని ఎట్టుట మీరు చూచెదరు. Holy night, the stars are brightly shining. It is the night of our dear Savior's birth. Long lay the world in sin and error pining, till He appears and the soul felt His word. A thrill of hope, the weary world rejoices, for yonder breaks a new and glorious morn. Fall on your knees, or hear the angels' voices. Divine, oh night, when Messiah was born. Oh night, oh holy night, oh night divine. క్రీస్తు నేడు పుట్టెను.